నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో తల్లికి వందనం పథకం గురించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే తల్లులకు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. మరి యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసేసుకుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన సంక్షేమ పథకాల్లో ఒకటి తల్లికి వందనం పథకం అనమాట. ఈ పథకం ద్వారా పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా వారి యొక్క తల్లికి వార్షికంగా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇది విద్యార్థుల యొక్క చదువుకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. మరి మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా మరి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వంలో ఈ పథకం మరి అమ్మఒడి పథకం కింద ఉండేది. మరి అమ్మఒడి పథకం కింద ప్రతి విద్యార్థికి కూడా అంటే ఇంట్లో చదువుకునే 2-3 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి మాత్రమే 13,000 రూపాయలు ఇచ్చేవారండి. మిగిలిన 2,000 రూపాయలు కూడా పాఠశాల మెయింటెనెన్స్ కింద కట్ చేసేవారన్నమాట. ఇప్పుడు మరి ఈ పథకాన్ని మార్చి కుటుంబ ప్రభుత్వం మెయింటెనెన్స్ ఏమీ కట్ చేయకుండా పూర్తిగా 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగిందండి. దీంతో పాటుగా ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా పాఠశాలకు వెళ్ళి చదువుకునే ప్రతి పిల్లవాడి అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేసిందండి. కొన్ని అర్హతా ప్రమాణాలను కూడా తీసుకొచ్చింది మరి ఏపీ కుటుంబ ప్రభుత్వం. దీనికి సంబంధించి మరి ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి పడాలి అంటే కనుక ఏ విధంగా మరి మనం ఈ పథకానికి అప్లై చేసుకోవాలో ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాల యొక్క సమాచారం ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు అనేవి ఎప్పుడు అకౌంట్లో పడతాయని చెప్పి వివరంగా కూడా చెప్పబడుతుంది. మరి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. మరి ప్రతి పాఠశాల విద్యార్థికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు అయితే ఇవ్వబడుతుందండి. ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా ఈ పథకం కింద ఒక కుటుంబంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు అనేవి అందుతాయి అన్నమాట. ఈ పథకాన్ని 2026 సంవత్సరంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందండి. ఈ ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయల వరకు కేటాయించడం అయితే జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచడం, విద్యార్థుల మధ్య పాఠశాలలు విడిచిపెట్టే సంఖ్యను తగ్గించడం, తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యలో మరింత ఆసక్తిగా పాల్గొనడానికి, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమత మెరుగుపడాలంటే ఈ విధంగా సహాయం చేస్తే పిల్లల్ని తప్పకుండా స్కూల్కి పంపిస్తారన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. తల్లికి వందనం పథకంతో పాటు ప్రభుత్వ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. దీని ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు, షూస్, పుస్తకాలు మరియు పోషకాహార భోజనం కూడా అందించబడుతుంది. ఈ పథకాలు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు మరియు విద్యార్థుల భవిష్యత్తును ప్రకాశవంతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అతి ముఖ్యమైన ప్రాముఖ్యతను కూడా వివరిస్తుందనండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా 75% వరకు అటెండెన్స్ అనేది మెయింటెనెన్స్ చేయాలండి. ఏ విద్యార్థికి అయితే 75% వరకు మెయింటెనెన్స్ ఉంటుందో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి. దీంతో పాటుగా మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి పడతాయి కాబట్టి విద్యార్థుల యొక్క తల్లి మరియు తండ్రి కూడా వారి యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ అయితే చేయించాలండి. ఇలా ఆధార్ కార్డు అప్డేట్ చేయించడం వల్ల మరి మీకు ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరూ కూడా మీ యొక్క పిల్లల యొక్క ఆధార్ కార్డుని వెరిఫికేషన్ చేయించండి. అలాగే తల్లుల యొక్క ఆధార్ కార్డు కూడా వెరిఫికేషన్ అనేది చేయించాలన్నమాట. దీంతో పాటుగా మరి మనకి ఈ ఏప్రిల్ నెలలో మరి దీనికి దరఖాస్తులు తీసుకుని పూర్తిగా వెరిఫికేషన్ అంతా జరిగిన తర్వాత నెక్స్ట్ మరి మనకి మే నెలలో డబ్బులు అయితే అకౌంట్లో వేయాలని చూస్తున్నారండి. ఎందుకంటే మనకి జూన్ నుంచి కూడా స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతాయి కదా. జూన్ 12 నుంచి ఎప్పుడైతే స్కూలు రీఓపెన్ కాకముందే డబ్బులు మే నెలలోనే తల్లుల యొక్క ఖాతాలోకి వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి ఏపీ గవర్నమెంట్. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా మరి సిద్ధంగా ఉండాలండి. మరి మీరు కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకప్ చేయాలి, ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించాలండి. దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా చూసుకుని దానికి ఎంపీసీఎల్ లింకులు కూడా చేయించుకుని దాంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్లో ఫోన్ నెంబర్ని అయితే యాడ్ చేసి ఉంచాలన్నమాట. ఇలా ఎవరైతే తమ అకౌంట్ని క్లియర్ అండ్ క్లారిటీగా
పెట్టుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడటం అయితే జరుగుతుందన్నమాట. ఒకసారి దీనికి సంబంధించి మరి మనకి అర్హత ప్రమాణాలు ఒకసారి మనం చూసుకుంటే, మరి ఎవరైతే యొక్క తల్లికి వందనం స్కీమ్లోకి మరి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి అభ్యర్థి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే వారే ఉండాలండి. ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు, విద్యార్థి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే వారే ఉండాలి. తర్వాత ప్రైవేటు పాఠశాలలో అంటే ఎయిడెడ్ లేదా ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వారి యొక్క తల్లి యొక్క పథకానికి అర్హులు అనమాట. విద్యార్థికి కనీసం 75% వరకు హాజరు ఉండాలండి. మరి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కనుక అవసరమైన పత్రాలు మళ్ళొకసారి చెప్తున్నాను. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఐడి ప్రూఫ్స్ అంటే పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఉండాలండి. దీంతోపాటు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అయితే ఉండాలన్నమాట. ప్రభుత్వం త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయబోతోందండి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అర్హులైన తల్లులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మీరు ప్రతి తల్లి కూడా మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ అప్లై చేసుకోవచ్చు అండి. మీకు మీ గ్రామాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటి వద్దకే వచ్చి దీనికి సంబంధించి అప్లై చేయడం కూడా జరుగుతుంది. లేకపోతే మీరే నేరుగా సచివాలయాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తల్లికి వందనం పథకంతో పాటు కూడా మరి విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు, షూస్, బుక్స్, అలాగే మధ్యాహ్నం భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి. ఈ పథకాలు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు మరియు విద్యార్థుల భవిష్యత్తును ప్రకాశవంతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అతి ముఖ్యమైన పథకం ఈ యొక్క తల్లికి వందన పథకం అనమాట అండి. మరి అర్హత గల ప్రతి విద్యార్థికి కూడా వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం అనేది జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి మరి మనకి బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించి పయ్యావుల కేశవ్ గారు అయితే పూర్తిగా దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడం జరిగిందండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్లకు అలాగే వీరందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతోపాటు మరి మన విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే చెప్పడం అయితే జరిగిందండి. విధి విధానాలను త్వరలోనే వెల్లడించి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకురావాలని చెప్పి చూస్తున్నారనమాట. ఈ పథకానికి ఇప్పటికే గవర్నమెంట్ 9,400 కోట్ల రూపాయలను అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇంకా అర్హత గల ప్రతి విద్యార్థికి కూడా వారి యొక్క తల్లుల అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే పడబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లికి వందన పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ తల్లులందరూ కూడా వెంటనే మరి మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని మీ అకౌంట్ని నీట్గా పెట్టుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే డైరెక్ట్గా వచ్చి మీ అకౌంట్లో పడతాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదండి ఇవాళ వీడియో వచ్చాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.